సంచలన విజయాలకు చిరునామా తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి. టీచర్ జాబ్ మీ లక్ష్యమా? అయితే అది మాతో సాధ్యం. మొదటిసారిగా ఆన్లైన్ ఎస్జిటి బ్రహ్మాస్త్ర మెంటర్షిప్ బ్యాచ్ అప్ టు డిఎస్సి వ్యాలిడిటీతో అప్డేటెడ్ పీడిఎఫ్ నోట్స్ లు, టోటల్ వీడియోలతో పాటు 100కు పైగా 50 మార్కులకు డైలీ టెస్ట్, 150 మార్కులకు వీక్లీ టెస్ట్ మరియు ఫైనల్ గ్రాండ్ టెస్ట్లతో 100% సిలబస్ పూర్తి. మరెందుకు ఆలస్యం? తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ ను డౌన్లోడ్ చేయండి, జాబ్ కొట్టండి. ఫోన్ నంబర్స్ 9912377296 and 7569833476. అందరికీ శుభ సాయంత్రం. ఈ వీడియోలో స్కూల్ అసిస్టెంట్కు ఎస్జిటికి అతి ముఖ్యమైనట్టుగా భావించేటటువంటి విద్యా దృక్పథాలు, మీరు చదివే విధానం ఏంటి, ఏ పుస్తకాలు చాలా ఇంపార్టెంట్, ఎక్కడి నుంచి బిట్లు రావడానికి అవకాశం ఉంది, మీ ఫోకస్ దేనిపైన పెట్టాలి, ఇక్కడ ఉండేటటువంటి కొత్తగా సిలబస్ రిలీజ్ చేస్తారు కదా, అందులో మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా, తక్కువగా మనం ఉన్న సమయాన్ని దీనికి ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు, అతి ముఖ్యంగా మనం చదవాల్సినటువంటి పుస్తకాల గురించి, వాటి గురించి నేను ప్రత్యక్షంగా చూపించేటటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. ఇందులో ఏ పుస్తకాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, తెలుగు అకాడమీలో కొత్తగా వచ్చినటువంటి పుస్తకాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, సమగ్రంగా ఏ పుస్తకాలు తీసుకున్నప్పుడు మనకు పర్ఫెక్ట్నెస్ వస్తుంది. ఇప్పుడు నేను చూపించేటటువంటి ఈ పుస్తకం యొక్క ప్రాధాన్యత ఏంటి, అసలు మీరు ఎలా దీన్ని కొలాబరేట్ చేసుకోగలగాలి అనేటువంటి విషయాన్ని గురించి కాస్త మీతో మాట్లాడేటటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను. ముఖ్యంగా మీకు అందరికి తెలిసిందే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చదివేటటువంటి ప్రిపరేషన్ చాలా తేడాగా ఉంటుంది. ఎందుకంటే నీ మైండ్ ఇప్పుడు మాత్రమే చదవడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాంలే అనుకుంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రెజర్ పనిచేస్తుంది. ఆ ప్రెజర్లో నువ్వేం చేస్తున్నావో మనకు కూడా అర్థం కాదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సాధారణంగా చదివిన విషయాన్ని చదివినప్పుడు అది బాగా మైండ్కి ఎక్కుతుంది, కానీ కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల ఆ ఒత్తిడితో, ఆ హైరాణతో మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించగలమా లేదా అనేటటువంటి సందేహాన్ని అక్కడ తీసుకుని వస్తుంది. డిఎస్సి అంటేనే మీకు తెలిసిందే ఒక ప్రాసెస్. తక్కువ సమయం అంటే ఒక 6 నెలలు దానిపైన కాన్సన్ట్రేట్ చేయాల్సిందే. తక్కువ సమయం అంటే కూడా 3 నెలల్లో అద్భుతాలు చేయాలనుకుంటే ఈ డిఎస్సిలో కొంతవరకు కష్ట సాధ్యమే. అయితే ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేస్తూ కూడా 100% జాబ్ సాధించుకోవచ్చు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా బలంగా మనం రివిజన్ టెస్ట్లలో మనం చూపెడుతున్నాం. అది కూడా మీరు గమనించుకోవచ్చు. మిత్రులారా, ఈ వీడియోలోకి మనం వెళ్ళడానికి ముందు ముఖ్యంగా ప్రతిరోజు సాయంత్రం మనము ఇక్కడ ఆఫ్లైన్లో పెట్టేటటువంటి డైలీ టెస్ట్లు అన్నింటినీ కూడా ప్రణాళికాబద్ధంగా పరీక్షలు రాయకపోతే జాబుకు మనము వెళ్ళగలమా లేదా అనేటటువంటి ఆలోచన మీకు తెలియాల్సిందే. పరీక్షలు రాయాల్సిందే. తక్కువ అంటే ఒక 120 డైలీ టెస్టులు, ఒక 20 గ్రాండ్ టెస్టులు మనం రాయాల్సిందే. వీటిని ఇక్కడ వచ్చే వాళ్ళకి పర్ఫెక్ట్గా మనం నిర్వహిస్తాం స్టేట్ ఫ్యాకల్టీ చేత. అయితే ఇంటి దగ్గర ఉండే వాళ్ళకు కూడా మనం రివిజన్ టెస్టులు, స్కూల్ అసిస్టెంట్, ఆల్ ఎస్జిటి, అదే రకంగా పీడిఎఫ్ నోట్స్లకు సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి ఎస్జిటి మెంటర్షిప్ నోట్స్లు, డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు కూడా పెడుతున్నాం. దాంతోపాటు అదనంగా మీకు అందరికీ నేను చెప్పేటటువంటి మాట ఏమంటే, ఉచితంగా డైలీ టెస్టులు మనం పెడుతున్నాం. ఉచితంగా డైలీ టెస్ట్ ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో మీకు తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్లో మనకు వస్తుంది. ఆ పరీక్షకు సంబంధించినటువంటి సిలబస్, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఉంటుంది. అందులో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఏ లింక్లో జాయిన్ అయినా కూడా అందులో నుంచి మీరు ఈ సిలబస్ తెలుసుకోవచ్చు. ముఖ్యంగా తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ ఆఫ్లైన్లో పెట్టేటటువంటి డైలీ టెస్ట్ ఆన్లైన్లో పెడుతున్న ఉచితంగానే మీరు ఆ సిలబస్ చూడండి, మిమ్మల్ని మీరు అంచనా వేసుకోండి. సిలబస్ చూడండి, అంచనా వేసుకోండి, ఒక అడుగు ముందుకేయండి. ఈ రోజే పుస్తకం తీయండి, 100% నువ్వు జాబ్ సాధిస్తారు. ఈ ఎగ్జామ్స్ మేము ఉచితంగా నిర్వహిస్తున్నాం. మీరంతా కూడా మీరు దాన్ని ఉపయోగించుకోగలరని ఆశిస్తున్నాం. ఇక్కడ మీకు విద్యా చరిత్ర అనేటువంటి అంశంలో మనకు మొత్తము ఇక్కడ ఈ ఉండేటటువంటి విద్యా దృక్పథాల్లో 6 యూనిట్లు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్కి అయితే మనకు 5 మార్కులకు, ఎస్జిటికి అయితే 4 మార్కులకు ఇందులో మనకు సిలబస్ ఉండడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ 10 బిట్లు వస్తాయి, ఎస్జిటికి 8 బిట్లు వస్తాయి. దీని ప్రిపరేషన్లో అసలు మీరు ఏ పుస్తకాలు ఎక్కువగా వాడాలన్నప్పుడు పర్ఫెక్ట్గా ఇప్పుడు మనకు ఇక్కడ చూసారా, తెలుగు అకాడమీ వాళ్ళు విడుదల చేసినటువంటి విద్యా దృక్పథాలు పోటీ పరీక్షల ప్రత్యేకము అనేటటువంటిది తెలుగు అకాడమీ వాళ్ళు మనకు రిలీజ్ చేశారు. తెలుగు అకాడమీ, సంస్కృత అకాడమీ, ఆంధ్రప్రదేశ్. మరి ఈ తెలుగు అకాడమీ పుస్తకంలో మనకు మ్యాక్సిమం లైన్ టు లైన్ సిలబస్ని కవర్ చేశారు. అయితే ప్రీవియస్ బిట్లతో కలిపి దాదాపుగా ఒక 10-12 పుస్తకాలను రెఫర్ చేసి దీంట్లో ఉండేటటువంటి అంశాలు తూచా తప్పకుండా పాటిస్తూ ప్లాన్ ఆఫ్ యాక్షన్ బలంగా చేసి ప్రీవియస్లో ఉండేటటువంటి కాన్సెప్ట్లు ఒకటి కూడా మిస్ కాకుండా
మనం కూడా తయారు చేస్తాం. దీని ప్రకారమే రివిజన్ టెస్ట్ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ కూడా జరుగుతుంది. ఈ పుస్తకం కూడా మనకు అందుబాటులో ఉంటుంది. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు మీకు పంపిస్తారు. అయితే తెలుగు అకాడమీ చదవాలి, ఎక్కువ కాన్సెప్ట్లు కావాలి, నాకు ప్రీవియస్ బిట్లు కూడా కవర్ కావాలి, సులభంగా అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు మనం దీనిపైన మనం ఫోకస్ చేయొచ్చు. మరి మొదటిగా విద్యా చరిత్ర వెయిటేజ్ ఎలా ఉంటుంది ఫస్ట్ ఒకసారి మనం గమనించాల్సిందే. వెయిటేజ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మీరు విద్యా చరిత్రలో ఖచ్చితంగా ఒక బిట్ని మనం ఆశించవచ్చు. ఉపాధ్యాయ సాధికారత అనే దాంట్లో మనం అరబిట్ని ఆశించడానికి అవకాశం ఉంది. వర్తమాన భారతదేశంలో విద్య అనే దాంట్లో హాఫ్ బిట్ కానీ ఒక బిట్ కానీ రావడానికి ఛాన్స్, అంటే హాఫ్ మార్క్ కానీ 1 మార్క్ కానీ. ఎందుకంటే మీకు 1 మార్క్కి 2 బిట్లు ఉంటాయనే విషయం మీకు కూడా తెలిసిందే. హక్కులు చట్టాల్లో నుంచి మనకు అంటే హాఫ్ మార్కు లేదా 1 బిట్ వస్తుంది. ఎన్సీఎఫ్లో నుంచి హాఫ్ మార్క్ లేదా 1 బిట్ వస్తుంది. ఎన్ఈపీ 2020లో నుంచి హాఫ్ మార్క్ లేదా 1 బిట్ వస్తుంది. ఇది ప్రపోజ్డ్ మాత్రమే, ఇది ఖచ్చితంగా ప్రపోజ్డ్. అయితే మీరు గమనించవచ్చు, ప్రతి 6 యూనిట్లు ఉన్నాయి కదా, 6 యూనిట్ల నుంచి 6 బిట్లు పక్కా వస్తుంది. ఎక్కువ సిలబస్ ఉంది, ఎక్కడ ఎందుకు రావడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో మీకు చక్కగా వివరించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే, ఇక్కడ ఉండేటటువంటి విషయాల్లో మీరు గమనించాల్సింది ఏమంటే, మన ప్రాధాన్యత క్రమం ఏంది అనేటటువంటిది ఇక్కడ మనం చూస్తాం. ప్రాధాన్యత క్రమం ఏంది, దానికి మనం ఎలా ప్రిపేర్ కావాలి అనేది ఒకసారి మనం గమనిస్తాం. మొదటిది విద్యా చరిత్ర. ఇందులో పాత సిలబస్ మనం చూసామనుకోండి, విద్య, అర్థము, భావనలు, రకాలు, విద్యలో ఉండేటటువంటి డైమెన్షన్స్ అన్నీ ఉంటాయి నిర్వచనాలతో సహా. అయితే ఇప్పుడు మనకు ఇచ్చినటువంటి కొత్త సిలబస్లో ఇది లేదు. ఇది మీరు గమనించండి, ఫస్ట్ ఇది మీరు గమనించండి. కాబట్టి దీంట్లో మేజర్గా మీరు చదవాల్సినటువంటి అంశాలు 2 పార్ట్లు ఉంటాయి మనకు. భారతదేశంలో విద్యా చరిత్రలో మనకు వేద విద్య చాలా ఇంపార్టెంట్. వేద విద్యతో పాటు మనకు బౌద్ధ విద్య, చార్వాక విద్య, దాంతోపాటు ముస్లిం విద్యా విధానం, జైన విద్య అది కూడా ఇందులో కవర్ అవుతుంది. ఇందులో నుంచి ఒక పార్ట్ 1 మార్క్ రావడానికి అవకాశం ఉంది. రెండవ బిట్టు రావడానికి అవకాశం ఉంది ఏమంటే, మనకు ఇక్కడ స్వాతంత్రానికి పూర్వము ఉండేటటువంటి విద్యా కమిటీలు, స్వతంత్రం తర్వాత ఉండేటటువంటి విద్యా కమిటీల్లో నుంచి 1 బిట్ వస్తుంది. అందుకే విద్యా చరిత్రలో మనకు 2 బిట్లు రావడానికి ఛాన్స్ ఉంది. అంటే 1 మార్క్ పక్కా వస్తుంది, 2 బిట్లు రావడానికి ఛాన్స్ ఉంది. రెండోది ఉపాధ్యాయ సాధికారిత. ఉపాధ్యాయ సాధికారితలో నుంచి మనకు హాఫ్ బిట్ రావడానికి ఛాన్స్ ఉంది, రేర్గా 2వ బిట్ రావడానికి ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకు పాఠశాలకు అవసరమైనటువంటి ఉపాధ్యాయుల యొక్క మూర్తిమత్వాన్ని మనం ఇక్కడ ఇందులో చదువుతాం. ఉపాధ్యాయుని యొక్క మూర్తిమత్వం ఏంది, ఉపాధ్యాయ సాధికారత, ఎంపవర్మెంట్ ఏ రకంగా మనం దాన్ని పెంచడానికి అవకాశం ఉంది. దీంతో పాటు ఉపాధ్యాయ సాధికారతను పెంచడానికి కావాల్సినటువంటి కొన్ని సంస్థలు ఏ రకంగా దోహదపడుతున్నాయి, ముఖ్యంగా రికార్డులు, రిజిస్టర్లు, అది మనకు చాలా ఇంపార్టెంట్. ఇది ఇందులోనే వచ్చేస్తుంది. మూడోది వర్తమాన భారతదేశంలో విద్య. ఇది కాస్త వేస్ట్ సిలబస్గా కనిపిస్తుంది మనకు. ఇందులో ప్రజాస్వామ్యము విద్య, ఆర్థిక శాస్త్రము విద్య, నైతిక విలువలు విద్య, విలువల విద్య, ఎల్పిజి అంటాం కదా, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఇంకొకటి ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్య, అందులో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, సంలీన విద్య, ఇటువంటి వాటిపైన ఫోకస్ చేస్తాం. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్లు ఎక్కువగా ఉంది కాబట్టి హాఫ్ మార్కు 1 బిట్ రావడానికి అవకాశం ఉంది. అయితే సంలీన విద్య అనే దాన్ని ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇక్కడ ఖచ్చితంగా బిట్ రావడానికి ఛాన్స్ ఉండే ఏరియా సంలీన విద్య, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు కూడా ఇక్కడ మనం చదువుకోవాలి. హక్కులు చట్టాల్లో మనం తీసుకుంటే ఇక్కడ 3 అంశాలకు ప్రాధాన్యత ఇస్తాం. ఇక్కడ ఒకటి విద్యా హక్కు చట్టం, విద్యా హక్కు చట్టానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాం. రెండోది బాలల హక్కులు, మానవ హక్కులు, ఆ తర్వాత సమాచార హక్కు చట్టము. ఈ 4 అంశాలు ఇందులో ఉంటాయి. ఈ 4 అంశాల నుంచి 1 బిట్ వస్తుంది. విద్యా హక్కు చట్టం యొక్క ప్రాధాన్యతను కానీ ఎక్కువగా గమనిస్తే ఎగ్జామినేషన్ సెంటరు ఈ బాలల హక్కులు, మానవ హక్కులు, సమాచార హక్కు చట్టంలో నుంచి 1 బిట్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒక్కొక్కసారి అలా చేసేస్తున్నాడు. అయితే వెయిటేజ్ మాత్రం మనకి 8 బిట్లే, స్కూల్ అసిస్టెంట్కి 10 బిట్లే, ఒక్కొక్కసారి పెంచేస్తున్నాడు. అటువంటప్పుడు ఇది చాలా జాగ్రత్తగా మనకు పనికొస్తాయి. ఎన్సీఎఫ్ 2005లో నుంచి 1 బిట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే జాతీయ విద్యా విధానంలో ఎన్సీఎఫ్ కూడా కీలక పాత్ర పోషించుంటుంది అక్కడ. కాబట్టి మనం ఎన్సీఎఫ్ 2005 అనేది మనం టెట్లో కూడా చదువుతాం, ఎన్ఈపీ 2020 కూడా టెట్లో చదువుతాం, ఈ హక్కులు చట్టాలు కూడా టెట్లో చదువుతాం. కాబట్టి ఈ 3 పైన మనం కొద్దిగా ఫోకస్ చేయాలి. ఫస్ట్ ఉండే 3 పైన ఫోకస్ చేయాలి. ఇందులో మనం చదివిందే కాబట్టి చదివితే కూడా మనం ఈజీగా మార్కులు గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే ఎన్ఈపీ 2020 కొత్తగా వచ్చింది కదా, దీనిపైన ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాలి.
లాస్ట్ మనం టెట్లో కూడా మీరు గమనించవచ్చు, ప్రతి ఒక్క సెషన్లో బిట్ అటాచ్ చేశాడు. పరాక్ అంటే ఏంటి అని అడిగాడు. అదే రకంగా నాస్ అంటే ఏంటి అని అడిగాడు. ఇది మొదటగా ఏ రాష్ట్రం అమలు కావడం జరిగింది అనేటటువంటి అంశం అడిగాడు. ఈ కమిటీలు సభ్యులు కాని వారు ఎవరు అనేటువంటి అంశాన్ని అడిగాడు. చూడండి ఎన్ని రకాలైన బిట్లు పడ్డాయి. కాబట్టి దీంట్లో నుంచి కూడా ఖచ్చితంగా మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ మనకు స్కూల్ అసిస్టెంట్లో 10 బిట్లు, ఎస్జిటిలో 8 బిట్లు ఎక్కడ రావడానికి అవకాశం ఉంది అనేటటువంటి ప్లాన్ కూడా మనం చేసాం. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, ఎక్కడైతే సిలబస్ ఉందో ఎక్కడి నుంచి బిట్టిస్తున్నాడో ఒకసారి అర్థం కాదు. ఇప్పుడు మీకు నేను ఈ తెలుగు అకాడమీ పుస్తకం నేను చూపించాను. అయితే లాస్ట్ డిఎస్సిని మనం బేస్ చేసుకుంటే ఇప్పుడు కూడా దాంట్లోంచి బిట్లు వస్తాయా అంటే ఊహించలేకపోతున్నాం. అందుకే నేను ఈ పుస్తకాన్ని ప్రిఫర్ చేస్తున్నా, తెలుగు అకాడమీ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాల్సిందే ప్రిఫర్ చేస్తున్నా. అయితే ప్రీవియస్ బిట్లు లింక్ చేసుకుంటూ దీంతో పాటు తెలంగాణలో ఉండేటటువంటి పుస్తకాలని, ఏపీలో ఉండేటటువంటి బీఎడ్లో ఉండేటువంటి పుస్తకాలని, పాత పుస్తకాలను అన్నింటినీ మెయింటైన్ చేస్తే వచ్చిందే ఈ విద్యా దృక్పథాలు అనేటటువంటి ఒక పుస్తకం. ఇది ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, డివైఈఓలు చదివే వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మిత్రులారా, అవసరమైన వాళ్ళు దీన్ని ఒకసారి ఫాలో అవ్వండి. ఈ ట్రిక్స్ ఫాలో అయితే ఈ వెయిటేజ్ని చూసుకొని మనం చదివితే 100% జాబ్ కొట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీకు తెలిసిన మిత్రులకు ఈ వీడియో షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. గుడ్ లక్.